నాగబాబు గారు ఇది బిగ్ బాస్. నాగబాబు గారు మెగా ఫ్యామిలీ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు. నాగబాబు గారు బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, ఈ మెగా హీరోలు సినిమాలు చేసే క్యారెక్టర్ చెప్తే ఈజీయా? సినిమాలు చెప్తే ఈజీ. ఇదే కదా ఈజీ. ఇప్పుడు వచ్చి వరుణ్ తేజ్ సినిమాలు నన్ను ఎక్కడైనా చూసారా మీరు? లేదు. చూసారా? లేదు. లేదు. వాల్తేరు వీరయ్య బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారు ఇచ్చిన క్యారెక్టర్, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్న క్యారెక్టర్. ఒక సినిమాలో వేషం ఆడడానికే 10 సార్లు ఆలోచించి 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 ఆయన్ని అడగడానికి కూడా మొహమాటపడి దగ్గరికి వెళ్ళి కూడా అడగడం మానేసిన రోజులు చాలా ఉన్నాయి. మాకు మేముగా ఒక క్యారెక్టర్ సంపాదించుకుని వెళ్ళి, సార్ క్యారెక్టర్ వచ్చింది సార్ అని చెప్పండి, ఆయన శభాష్ అని చెప్పంటారు. అస్సలు రికమెండేషన్ కానీ ఒక మాట చెప్పడం కానీ ఇప్పుడు సినిమాలకే జరగనప్పుడు నిజంగా ఆయన మేనేజ్మెంట్ ఒకవేళ నిజంగానే నాగబాబు గారు చెప్పాలని చెప్పండి, ఈ పాటికి నేను ఎన్ని సినిమాలు చేసేయాలి. ఎప్పటి నుంచి 2009 నుంచి ఆయనతో ట్రావెలింగ్, 2009 నుంచి 2026 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు ఎన్ని సినిమాలు చెప్పేసి ఉండాలి ఆయన క్యారెక్టర్లు అయినా? ఎంతమంది హీరోస్ ఉన్నారు ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో? సింపుల్ లాజిక్ ఇది. నేను ఎవరో కామెంట్ చేశారు, ఎవరో ఏదన్నారు, లేదా నెగిటివ్గా మాట్లాడారు, వాళ్ళకి నేనేం కౌంటర్ ఇవ్వట్లా. లెట్ దెమ్ టాక్. వాళ్ళని ఏదైనా మాట్లాడుకోనండి, అది నేను ఓకే, మీరు ఏదనుకున్నా పర్లేదు, నేను దాని గురించి రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ హౌస్లోంచి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆమె నెగిటివ్గా మాట్లాడడం గురించి నేను నెగిటివ్గా మాట్లాడలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం ఈజీయా, క్యారెక్టర్ చెప్పడం ఇది ఈజీ కదా? ఇదే జరగలేదు కదా మాకు, అదేం జరుగుతుంది అసలు? అదే. కాకపోతే ఒకటి జరిగింది, రెండోసారి వచ్చేసినప్పుడు సెకండ్ ఎంట్రీకి మాత్రం మళ్ళీ వెళ్ళి అడిగా. సెకండ్ ఎంట్రీ సార్ ఇప్పుడు వెళ్ళడం అవసరం